జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తయితే సుమారు 43,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రస్తుత నిల్వ సామర్థ్యం 170 MSFT నుండి 400 MSFT వరకు పెంచే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశలను త్వరలోనే నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి రైతు సోదరులు, మా సహచర మిత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి కూడా పరిశీలించడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం రాకంటే ముందు ప్రతి నెల 22వ తేదీన కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం పైన మీ అందరం ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు, మా సహచర మిత్రులు, పార్టీ నాయకులు 37 నెలలు ప్రతి నెల 22వ తారీఖు వచ్చిందంటే ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, రాస్తారోలు అనేక రకమైనటువంటి నిరసనలు చేసినాం. ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. ప్రజలు ప్రశ్నించే మాకే పట్టం కట్టడం. ఈ ప్రాజెక్టు దగ్గరికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీ అధ్యక్షుని హోదాలకు రావడం జరిగింది. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండకుండా ఉండున్నా, 2009లో వైఎస్ రాజశేఖర్ గారు మరణించి ఉండకుండా ఉండున్నా ఈ ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేటివి. మధ్యలో వచ్చినటువంటి పార్టీ, మధ్యలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల ఇంత ఆలస్యమైంది. ఆనాడు వెచ్చించుకున్న నిధులకు సంబంధించినటువంటి ఉన్నాయి కాబట్టి ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. కిందికి కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా భూసేకరణకు ఇంచుమించు 76 కోట్లు కావాలని చెప్పి ఆనాటి ప్రభుత్వమే ఎస్టిమేట్లు వేసిన ఇవ్వని సందర్భం అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంచుమించు ఇప్పటికి 45 కోట్ల 50 లక్షల రూపాయలు కలెక్టర్ జైత్యాల ఖాతాలో వేయడం జరిగింది. వారు ఆర్డీఓ ఖాతాలు మళ్లించడం జరిగింది. అక్కడి నుంచి రైతుల ఖాతాలు కూడా వెళ్తున్నాయి. ఇంకా 25 కోట్ల నుంచి 30 కోట్లు కావాలని చెప్పి ఇటీవల చెప్తున్నారు. మరి ఎడమకాలకు సంబంధించి ఆ డబ్బును కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడానికి కోసం సంసిద్ధత వ్యక్తం చేసిండు.